నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అయితే వైసీపీ చేసినటువంటి తప్పులకి కూటమి ఇప్పుడు తిప్పలు పడుతుందా? ఏంటి స్టోరీ అంటే, వాస్తవానికి గతంలో వైసీపీ చేసినటువంటి ఒక తప్పులు ఏవైతే ఉన్నాయో, ఈ తప్పులకి ఇప్పుడు కూటమి చాలా రకాల తిప్పలు పడాల్సి వస్తుంది. ఎందుకు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాస్తవానికి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది అనుకోండి. ఈ తుఫాన్కి పూర్తిగా ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది అనుకోండి. దాదాపు ఇంట్లో పెట్టుకున్నటువంటి ఒక సామాగ్రి కావచ్చు, వస్తువులు కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు, లేదా ఇంకేమైనా సరే పూర్తిగా కొట్టుకుపోయి చెల్లా చెదురుకు పడి ఉన్నాయనుకోండి. వాస్తవానికి మనలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే, ఆ ఇంటిని చూసి లేదు ఇక్కడ ఉండలేము అని చెప్పి ఇంకో దగ్గర ఎక్కడికో తరలి వెళ్ళిపోతాం. కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని సరిచేసి చూసి చాలా చక్కగా చదిరి పెడుతుంటారు. ఇలాంటి టైంలో కొన్ని చిన్న చితక మిస్ అవుతూ ఉంటాయి. అది కాక వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఓన్లీ ఏపీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే పెన్షన్దారులు కావచ్చు, లేదంటే వికలాంగుల పెన్షన్లు కావచ్చు, లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఒక పెన్షన్లు కావచ్చు, అంటే వాళ్ళ హయాంలో ఉన్నటువంటి ఒక అమ్మఒడి కావచ్చు, ఇలాంటి టైంలో వాళ్ళు ఓన్లీ ఈ ఇంట్లో సామాన్లే కాకుండా పక్కింటి సామాను, ఎదురింటి సామాను అన్నీ తీసుకొచ్చి పెట్టి పూర్తి గందరగోళం, అంటే ఇంట్లో ఉన్న సామాన్లతో కూడా బయటపడేశారు. సో ఇప్పుడు ఏది మనది కాదు అనుకునేటువంటి ఒక పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉండేసరికి ఇప్పుడు తిప్పలు పడుతుంది. చాలా క్లారిటీగా చెప్పాలి అంటే, మన ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి పక్కనున్న సామాన్లు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టినట్టు పెట్టి, కానీ దానికి వచ్చే ఫలితాలంతా కూడా వైసీపీ అనుభవించింది. అయితే ఇది ఎలా చెప్పవచ్చు అంటే, చాలా క్లారిటీగా తల్లికి వందనం సంబంధించినటువంటి స్కీమ్లో వాస్తవానికి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ఏదైతే ఉందో దాదాపు 5,000 కోట్లు వాళ్ళు పంచారు. కానీ దాదాపు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దగ్గర 10,000 కోట్ల దాకా పంచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు పంచినటువంటి ఒక 5,000 కోట్లలో కూడా దాదాపు ఒక 500 కోట్ల నుంచి ఒక 800 కోట్ల దాకా బయట విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్టుగా చూపించారు. కానీ ఆ బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన విద్యార్థులకి వాళ్ళకి ఎక్కడ కూడా ₹1 చెందింది లేదు. వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని వాళ్ళకు వచ్చినటువంటి ఒక అమ్మఒడి ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా వీళ్ళు తినేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో మనకి కూటమి ప్రభుత్వం బయటపెట్టింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఒక 2 రోజుల నుంచి ఒక చిన్న ఇష్యూ అయితే సాగుతుంది. ఏంటి అంటే, ఒక వికలాంగుడు అయినటువంటి ఒక ఎవరైతే ఒక పర్సన్ ఉంటాడో ఆ పర్సన్కి ఒక లెటర్ వచ్చింది. ఏంటి అంటే, మేము మీకు ఎటువంటి వికలాంగుల పెన్షన్ ఇప్పుడు మీకు ఇవ్వలేకపోతున్నాం, మీరు మా వికలాంగుల పెన్షన్ నుంచి మిమ్మల్ని తీసివేయడం జరిగింది అని చెప్పి ఒక లెటర్ వచ్చింది. ఈ లెటర్లు కొన్ని చోట్లయితే వచ్చాయి. అయితే అడపదడప నాకు తెలిసి ఒక 100-200 వరకు ఉండొచ్చేమో అంతే. కానీ దీన్ని పట్టుకొని వైసీపీ మీడియా కావచ్చు, వీళ్ళంతా కూడా చూసారా, అర్హులైనటువంటి యొక్క వికలాంగుల్ని కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి వాళ్ళ సొమ్ము జేబులో వేసుకుంటుంది అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి చెప్పాలి అంటే, జేబులో వేసుకునేటట్లయితే ఇంకా కొంతమంది యాడ్ చేసి వాళ్ళ డబ్బులు జేబులో వేసుకోవాలి. కానీ వీళ్ళకి లేదు అన్నప్పుడు, డబ్బులు రూపాయి రానప్పుడు వీళ్ళు జేబులో ఎలా వేసుకుంటారు? సో దీనికి సంబంధించి ప్రశ్నించినటువంటి ఒక కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం చాలా క్లారిటీ అయిన సమాధానం ఇచ్చింది. ఏం చెప్పింది అంటే, ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లేని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జాయిన్ చేయడమే కాకుండా పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక కొంతమంది పిల్లలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొచ్చి దీంట్లో జతపరిచి వాళ్ళ పేరు మీద వీళ్ళు ఈ యొక్క సొమ్ముని తీసేసుకుంటున్నారు అనేటువంటి ఒక సమాచారం అందుకొని దీన్ని పూర్తిగా ఏదైతే ఫిల్టర్ చేయాలి, పూర్తిగా దీన్ని జల్లెడి పట్టాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఎవరు నిజంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనే దాన్ని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. వాస్తవానికి ఎటువంటి లబ్ధిదారుడు కూడా సంక్షేమ పథకాల నుంచి కూడా బయటకు రాకూడదు. ప్రతి ఒక్క వికలాంగుడు కావచ్చు, ప్రతి ఒక్క అర్హులైనటువంటి ఒక ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చాలి అనేటువంటి దానిపైన కొంత వేరేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అయితే దీన్ని చాలా క్లారిటీగా కూటమి ప్రభుత్వం చెప్పింది. అయితే ఇవే కాకుండా మనం చూసుకుంటే, తల్లికి వందనం ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఒక స్కీమ్ ఏదైతే ఉందో, ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. గతంలో మనం చూసాం, వైసీపీ హయాంలో ఉన్నప్పుడు స్వయాన వైఎస్ భారతిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు చాలా క్లారిటీగా చెప్పిన మాట ఏంటి అంటే, ఇంట్లో ఉండేటువంటి ఒక ప్రతి ఒక్క బిడ్డకి ఈ యొక్క అమ్మఒడి చేరుతుంది,
ప్రతి ఒక్క పిల్లవాడికి వస్తుంది అని చెప్పి 2019 కన్నా ముందు ప్రతి ఒక్క తల్లిని మోసం చేసి వీళ్ళు ఏం చేశారండి, ఆ యొక్క డబ్బులు ప్రతి ఒక్క పిల్లవాడికే కాకుండా ఒక ఇంట్లో దాదాపు 5 మందో లేదంటే ఇప్పుడు చూసాం కొంతమంది తల్లికి వందనంలో కూడా దాదాపు 11 మంది 12 మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి 13,000 రూపాయలు అకౌంట్లో పడింది. కానీ అక్కడ 2-3 ఉన్న పిల్లలకు సంబంధించి సైతం కూడా వాళ్ళు ఏమన్నారంటే లేదు, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఒక 3 కావచ్చు, 4 కావచ్చు, 6 మంది కావచ్చు, ఎవరన్నా సరే ఒకే ఒక పిల్లోని ఎంపిక చేసుకోండి అని చెప్పేసి. అంటే తల్లికి ఎంత వేదన ఉంటుందండి. ఒక పిల్లవాడిని అంటే ఉన్న 3-4 పిల్లల్లో ఒక పిల్లవాడిని మీరు చూసుకోండి అంటే మిగతా పిల్లలు ఏం కావాలన్నట్టు. అలా తీసుకున్నటువంటి వాళ్ళల్లో కూడా ఒక తల్లికి ఒక బిడ్డ మాత్రమే స్కీమ్కి అర్హులు అని చెప్పేసి అన్నారు. సో అది తీసి పక్కన పెడితే ఆ యొక్క అమ్మఒడికి సంబంధించి కూడా పక్క రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఒక పిల్లల్ని సైతం తీసుకొచ్చి ఇక్కడ చూపించి వీళ్ళ ఖాతాలో సరే పోనీ ఆ పక్క రాష్ట్రాల్లో ఉన్న పిల్లలకైనా సరే ఖాతాల్లో డబ్బులు పడ్డాయంటే లేదు, ఫేక్ ఏదైతే అకౌంట్లు సృష్టించి దాంట్లో వీళ్ళు డబ్బులు తిన్నారు. అంటే అమ్మఒడికి సంబంధించి మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ప్రతి పిల్లవాడికి డబ్బులు పడతాయి అన్నది కాస్త ఎవరికి పడలా, ఓన్లీ ఒక పిల్లవాడికి అన్నారు. దాంట్లో సగం మంది చాలా చూసాం గతంలో కొంతమంది వాలంటీర్లతో వీళ్ళు సమాచారం తీసుకొని ఏదైతే వైసీపీ ఇల్లు, ఏవైతే టీడీపీ ఇల్లు, ఏదైతే జనసేన ఇల్లు, ఏదైతే బీజేపీ ఇల్లు అని చెప్పేసి వీళ్ళు సెగ్రిగేట్ చేసుకొని దాంట్లో కొంతమందికి మాత్రమే ఇవ్వడం. దాంట్లో కూడా 300 యూనిట్ల కన్నా ఎక్కువ వస్తే వాళ్ళకి ఈ యొక్క అమ్మఒడి కట్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళ ఇంట్లో కారు ఉంటే కట్ అన్నారు, వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంటే కట్ అన్నారు. ఇలాగా ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇవన్నీ చేశారా లేదా, దీనికి ఏంటి ఆధారం అంటే ఒకే ఒక ఆధారం, ఏదైతే 2024 ఎన్నికల్లో ఏదైతే జరిగిందో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం. ఇవన్నీ తీసి పక్కన పెడితే వాస్తవానికి ఓడిపోయిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఒకసారి ప్రక్షాళన చేసుకోవాలి. ఏం జరిగింది, ఎలాంటి పరిణామాల్లో మనం ఓడిపోయాము, అసలు మనం ఇచ్చినటువంటి ఒక స్కీమ్లు ఏదైతే సంక్షేమ పథకాలు ఏంటి, సంక్షేమ పథకాలలో మనం ఎక్కడ ల్యాగ్ అయ్యామని చెప్పి చూసుకోవాలి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ కూడా తీసుకొచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన రుద్దడం. లేనిపోయినటువంటి ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ తల్లికి వందనం పేరు మీద చెప్పి వీళ్ళు ఖాతాలో వేసుకుంటున్నారు అని చెప్పి. కానీ మీకు బాగా గుర్తుంటే గతంలో లోకేష్ గారి మీద కూడా వైసీపీ అఫీషియల్లో ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే 13,000 వీళ్ళ పిల్లల ఖాతాలోకి వేసి ప్రతి ఒక్క పిల్లవాడి పైన 2,000 రూపాయలు లోకేష్ గారి ఖాతాలోకి పోతుందని చెప్పేసి అన్నారు. లోకేష్ గారు ఏమన్నారండి, కరెక్ట్గా 2 రోజులు వ్యవధి ఇచ్చి ఇది మీరు నిరూపించకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. అయితే నిజంగా నిరూపించారా లేదా ఆ యొక్క ట్వీట్ డిలీట్ చేశారా? సో ఇలాగా అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, అప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఒక మాట అడిగారు. సో ఇప్పుడు లోకేష్ గారి గురించి మీరు ఈ మాట అంటున్నారు కదా, వాస్తవానికి లోకేష్ గారికి సంబంధించి ప్రతి ఒక్క పిల్లవాడికి 13,000తో పాటు ప్రతి ఒక్క పిల్లవాడి పైన 2,000 ఏదో స్కూల్ మెయింటెనెన్స్కి వెళ్తుంది. అక్కడ ఉన్న కలెక్టర్కి ఇచ్చారు, ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా ఇవ్వకుండా కలెక్టర్ పరిధిలో ఇవి ఉంటుందని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. అయితే గతంలో వైసీపీ వాళ్ళు నిజంగా పిల్లలకి 13,000 వేసి మరి ఆ 2,000 రూపాయలు జగన్ ఖాతాలోకి వెళ్ళిందా అని చెప్పారు. సో నిజంగా అప్పట్లో వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన కూడా ఇలాంటి మచ్చలే వేయడానికని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అంటే వాళ్ళు చేసిన తప్పులు తీసుకొచ్చి అదే బురదను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం పైన రుద్దాలని చూస్తున్నారు. కానీ ఏపీ ప్రజలు ఎక్కడ కూడా నమ్మడం లేదు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఫ్రీ బస్ వచ్చింది. ఆ ఫ్రీ బస్ వచ్చినప్పుడు కూడా ఒక మహిళ మాట్లాడుతుంటుంది అనమాట, ఫ్రీ బస్ అని చెప్పి బస్ ఎక్కాను కానీ ఏ బస్సు ఫ్రీ కాదని చెప్పేసి అన్నారు, నేను దిగిపోయానని చెప్పేసి. వాస్తవానికి ఉన్నటువంటి ఒక 16 రకాలటువంటి బస్సుల్లో 5 రకాల బస్సులు మీకు ఫ్రీ బస్ అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు సూపర్ లగ్జరీయో లేదంటే ఇంద్రానో లేదంటే ఇంకోటి లహరియో ఏదో ఒక ఇలాంటి పెద్ద లగ్జరీస్ బస్సులు ఎక్కేసి ఆ బస్సులో టికెట్ తీసుకోమన్నారని చెప్పేసి దిగిపోతున్నాను అని చెప్పేసి చెప్తున్నటువంటి ఫేక్ వార్తలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే గతంలో వీళ్ళు ఎన్నోసార్లు మహిళల్ని మోసం చేయడం, తల్లిని మోసం చేయడం, చెల్లిని మోసం చేయడం, అదేవిధంగా సునీత గారిని మోసం చేయడం ఇవన్నీ అలవాటే. కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలను కూడా వీళ్ళు మోసం చేశారు కాబట్టే వచ్చినటువంటి ఫలితం 151 నుంచి 11 స్థానాలు. ఇవన్నీ తీసి పక్కన పెడితే వికలాంగుల్ని మోసం చేయడం, వాళ్ళ పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఫోటోలు పెట్టి వీళ్ళు ఖాతాలు వేసుకోవడం, అమ్మఒడి అని చెప్పేసి అనడం,
పక్క రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి పెట్టడం, లేనటువంటి ఒక పిల్లల్ని సృష్టించడం, వాళ్ళకి పడాల్సినటువంటి ఖాతాల్లో వీళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని తీసుకొచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వంపై రుద్దడం. అదేవిధంగా చూసుకుంటే తిరుమలకు సంబంధించి కూడా పవిత్రమైనటువంటి ఒక శ్రీవారి లడ్డూని కల్తీ చేసి అసలు ఆ నెయ్యి అనేదే అసలు నెయ్యే కాదని చెప్పి సిట్ ఇప్పటికే తేల్చేసినటువంటి తరుణంలో వీళ్ళ మీద వచ్చినటువంటి ఒక ఈ అభియోగం ఏదుందో ఇది కూటమి ప్రభుత్వం పైన రుద్దాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో అక్కడ శ్రీశైలం లడ్డూలో బొద్దింక అది ఫేక్ అని తేలిపోయింది. అదేవిధంగా చూసుకుంటే కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఏదైతే ఉందో విజయవాడ, ఆ గుడికి సంబంధించిన లడ్డూలో మేకొచ్చింది అని చెప్పేసి అది కూడా ఫేక్ అని తేలిపోయింది. అలాగా వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రతి ఒక్క అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వాళ్ళే చేస్తున్నట్టు తీసుకొచ్చి పట్టడం. నిన్నగాక మొన్న ఏం జరిగిందండి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు రోజుకి 7,000 టికెట్లు ఆయన అమ్ముకుంటున్నాడని చెప్పేసి అన్నారు. వాస్తవానికి బిఆర్ నాయుడు గారు తిరుమలకు సంబంధించి టీలు, కాఫీలు, కనీసం మంచినీళ్ళు కూడా ఆయన ఖర్చుతో పెట్టుకుంటున్నారు. ఆఖరికి ఆ వాహనానికి సంబంధించిన ఇంధనం కూడా ఆయనే ఖర్చు పెట్టుకుంటున్నాడు. కానీ గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడనేది టీవీ5లో చాలా క్లారిటీగా ఎన్ని టికెట్లు అమ్ముకున్నాడో ఇప్పుడు చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఆర్కే రోజా గారు మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా, శనివారం వస్తారా అని చెప్పేసి అని వేలంపాట్లు పాడినట్టు పాడి ఒక్కొక్క టికెట్ మీద 50 మందిని 60 మందిని తీసుకెళ్ళినటువంటి వైనం అందరికీ తెలిసిందే. వాటి ఆధారాలు కూడా బయటపడ్డాయి. సో ఇప్పుడు తిరుమలకు సంబంధించి కూడా ఆ యొక్క శ్రీవారితో ఆడుకోవడం, శ్రీవారితో లడ్డూతో ఆడుకోవడంతో కావచ్చు, లేదా భక్తులకు సంబంధించి టికెట్ల విషయంలో కావచ్చు, ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఫలితం 151 నుంచి 11 స్థానాలు. సో ఇలాగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకి కూటమి ఇప్పుడు తిప్పలు పడుతుంది. అంటే పూర్తిగా సర్వనాశనం చేసేసి చల్లా చదురు చేసేసినటువంటి ఒక ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సదిరి చాలా క్రమబద్ధీకరణలో పెట్టడం, మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, అసలు ఏవి ఫేక్ సర్టిఫికేట్లు, ఏవి ఫేక్ వ్యక్తులు, వాటి నుంచి ఎవరెవరికి ఎంతెంత వెళ్ళింది, ఆఖరికి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పిల్లలకి ఇచ్చినటువంటి కిట్లలో కావచ్చు, వాటన్నిటిలో ఎంత నాసిరకం ఉన్నాయో, సో ఇలాంటి వాళ్ళలో ఎక్కడ ఏమేమి చేయాలి, ఇలాంటి అన్నీ కూడా తీసుకొచ్చేసి చాలా సెగ్రిగేట్ చేసి క్రమబద్ధీకరణలో పెట్టడానికి చాలా ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. నిజంగా ఇందాకన్నట్టు ఒక తుఫానో ఒక వరదో వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఇల్లు సదిరేసుకొని చాలా నీట్గా పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే గతంలో వచ్చినటువంటి ఒక వరద కావచ్చు, తుఫాన్లు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే విధ్వంసం కావచ్చు, ఆ విధ్వంసం నుంచి బయట పెడతానికి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధేశ్వర్ గారు కావచ్చు, అందరూ కూడా చాలా చక్కగా అన్ని నీట్గా పెడుతూ వీళ్ళు చేసిన అక్రమాలని ఒక్కొక్కటి సిట్ రూపంలో వీళ్ళు ఒక్కొక్కటి ఎంక్వైరీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ మీద వీళ్ళకి చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ హయాంలో ఉన్నటువంటి ఒక అమ్మఒడిలో ఎన్ని రకాల అక్రమాలు జరిగాయో చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి వికలాంగులు ఎవరైతే ఉన్నారో లేని వికలాంగులు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకు కూడా ఇక్కడ స్కీమ్లో పెడుతున్నట్టుగా మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎంతోమంది వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా చేసినటువంటి మోసం గతంలో సజ్జల రామకృష్ణ గారు ఇచ్చినటువంటి ఒక ఐడియాలు అని చెప్పి తెలుస్తుంది. సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక సజ్జల రామకృష్ణ గారు ఈ అన్ని ఐడియాలు ఇచ్చారని చెప్పేసి ఐడియాలు ఇచ్చి వీళ్ళందరినీ ముందుకు తోయడం, ఆయన వెనక వెళ్ళిపోయి దాక్కోవడం. ఇప్పటికీ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు సజ్జలకు తెలీదా? అదేవిధంగా చూసుకుంటే ఆడదాం ఆంధ్రాలో సజ్జలకు తెలీదా? అదేవిధంగా చూసుకుంటే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా సజ్జలకు తెలీదా? సజ్జల భార్గవరెడ్డిగా మొత్తం చూసుకుని సోషల్ మీడియా. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డిని ముందుకు తోసి వెనక ఉన్నటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటివన్నీ అంటే వాళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా తీసుకొచ్చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం రుద్దాలనేటువంటి కొత్త రకమైన వ్యూహాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ వ్యూహం కూడా ఫలించలేదనేది చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మొత్తానికి ఏపీ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది చాలా క్లారిటీగా ఉంది. కాబట్టి 100% సకల శాఖ మంత్రి అతి తొందరలో వీటన్నిటి మీద సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక టైం దగ్గర పడిందని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.